షంబీపూర్ రాజన్న గారికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్న, మీకు సంబంధించిన ఒక 2 వీడియోలని సోషల్ మీడియాలో మేము నిన్న చూడడం జరిగింది. ఆ 2 వీడియోలో మీరేమన్నారంటే, ఒక వీడియోలో మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు మరియు అధికారులు పథకాలకు సంబంధించి తలా ఒక విషయం మాట్లాడుతున్నారు అని ఒక మాట చెప్పడం జరిగిందన్న. ప్లస్ అంతేకాకుండా ఈ పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, రేషన్ కార్డులు కానీ, ఈ పథకాలకు సంబంధించి కూడా మీరు చాలా డిలే అవుతుంది, పథకాలను సరైన టైంలో అందిస్తలేరు, కావాలనే కాలయాపన చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని మీరు మరొక వీడియోలో చెప్పడం జరిగింది. కానీ మీరు కొన్ని వాస్తవాలని మాట్లాడలేదు కనుక, ఆ వాస్తవాలు ఆల్రెడీ ప్రజలకు తెలిసిన వాస్తవాలే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా ప్రజలకు చెప్పాలి కనుక ఆ వాస్తవాలని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మెసేజ్ని నేను ప్రజలకి ప్లస్ మరియు మీకి పంపించాలని అనుకున్నాను. అయితే మీరు అన్నట్టు ఒకటే ఒక పథకం మనం ఒక ఉదాహరణలాగా తీసుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు అనే పథకం ఇవ్వడం జరిగిందన్న, రైతుల కోసం. రైట్. ఆ పథకం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే, రైతు బంధు అనేది వ్యవసాయం చేసుకుంటూ ఉన్నటువంటి రైతుల కోసం రూపొందించిన పథకం. వాళ్ళకి పెట్టుబడి సాయం కింద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం కొంచెం సాఫీగా జరగాలని అది చేయడం జరిగింది. కానీ ఆ పథకం కింద కేవలం వ్యవసాయ భూములకే కాకుండా పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కోళ్ళ ఫారాలు, రోడ్లకు పోయిన భూములు, గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, వీటన్నిటికీ రైతు బంధు ఇవ్వడం వల్ల మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి లెక్కలు తీస్తే అన్న 26,500 కోట్ల రూపాయలు, 26,500 కోట్ల రూపాయల డబ్బు దుర్వినియోగమైనట్టు నివేదిక ఇవ్వడం జరిగిందన్న. అయితే మీరు పథకాలు డిలే అవుతున్న విషయాన్ని గురించే ప్రజలతో మాట్లాడుతున్నారు, కానీ బాధ్యతాయుతంగా ఏదైనా పథకం ప్రజల డబ్బు దుర్వినియోగం కాకుండా ఇంప్లిమెంట్ చేయాలి అంటే సరి అయిన డేటా కావాలి. కనుక బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఈ పథకం అమలు చేసినట్టు కాకుండా సరి అయిన వారికి, రైతులకి, వ్యవసాయం చేసే భూములకే ఈ పథకం ఇవ్వాలని ఊరూరా సర్వేలు చేయిస్తూ వ్యవసాయేతర భూముల్ని ఈ లిస్టులో నుంచి తీసేస్తూ ఈ పథకం ఇంప్లిమెంట్ చేయాలన్న సదుద్దేశంతో, బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కనుక కొంత డిలే అయిన మాట వాస్తవం. రైట్. ఇప్పుడు మీరు డిలే గురించి మాట్లాడినరు, కానీ ఈ 26,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకపోయి ఉంటే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసిన వాళ్ళు లైన్లో నిలబడుతున్నారు, మీరు చాలా లిస్టులు తయారు చేస్తున్నారు అన్న విషయం మీరు ప్రస్తావించారు మీ వీడియోలో. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలతో పేదవారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిన విషయం మీకు తెలుసు. మరి ఈ పథకం ఇంప్లిమెంట్ చేయడానికి మన నియోజకవర్గం చూసుకుంటే, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఒక 3,500 ఇళ్ళు మొదటి దశలో ఇద్దామని ముందుకెళ్తున్నారు. కానీ మా ఇన్ఛార్జ్ హనుమంతన్న గారు, ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ, 3,500 సరిపోవు, మాకు దాదాపు ఒక 10,000 ఇండ్లు ఇస్తేనే బాగుంటుంది అంటే ముఖ్యమంత్రి గారు 10,000 ఇండ్లకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. రైట్. ప్రస్తుతానికి ఒక 7,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది, తర్వాత కూడా మిగతాయి వాళ్ళు ఇస్తారు. అయితే ఈ 5 లక్షల పథకం ఏదైతే మేము ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నామో లబ్ధిదారులకి, రైట్, మీరు 26,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయకపోయి ఉంటే ఇప్పుడు ఆ డబ్బుతో ఒక 5.5 నుంచి 6 లక్షల మంది లబ్ధిదారులకి
మనం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేవాళ్ళం. ఈ మాట వాస్తవం కాదా అన్న? మీరు చెప్పండి. 5.5 లక్షల నుంచి 6 లక్షలు, దాదాపు ఒక 6 లక్షల మంది పేదవాళ్ళు బాగుపడే డబ్బుని అడ్డగోలుగా పథకం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దుర్వినియోగమైన మాట వాస్తవం కాదా? అటువంటప్పుడు మీరు మాట్లాడుతున్న డిలే వల్ల నష్టమేముంది? కొంచెం జాప్యం జరుగుతుండొచ్చు. డేటా కావాలి కదా మరి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు. ఇంకొక విషయం అన్న, ఏ పథకానికైతే డేటా అవసరం లేదో ఆ పథకం ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసిన విషయం మీకు తెలియదా? గృహజ్యోతి 200 యూనిట్లు తక్కువ ఉంటే చాలు, అక్కడ ఏం డేటా చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. స్త్రీలకి ఫ్రీ బస్సు, దాంట్లో ఏ డేటా అవసరం లేదు. రాష్ట్రంలో ఆడవాళ్ళు ఎందరు ఉన్నారు, మగవాళ్ళు ఎందరు ఉన్నారు అని లెక్కలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పథకాన్ని డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదా? రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు భారం పడుతుందని తెలిసిన కూడా 2019 డిసెంబర్ 9వ తారీఖు వరకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు ఎవరెవరైతే రుణాలు తీసుకుని ఉన్నారో, డేటా తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ చేసేసారు. చేయలేదా? జాప్యం ఎక్కడ జరుగుతుంది? గత ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్వినియోగం జరగొద్దు అన్న ఉద్దేశంతో ఈ జాప్యం జరుగుతుంది, కానీ మరొక ఉద్దేశం కాదు. కనుక మీలాంటి అనుభవజ్ఞులు సద్విమర్శ చేస్తే బాగుంటుందని, దాని ద్వారా మాలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏదైనా ఒకటి మాట్లాడి ప్రభుత్వాన్ని జస్ట్ విమర్శిస్తే చాలు అనుకుంటే మాత్రం ఈ రోజుల లోపల ప్రజలు సోషల్ మీడియా కనెక్ట్ అయి ఉన్నారన్న వాస్తవాలు 5 నిమిషాల్లో వాళ్ళకి తెలిసిపోతున్నాయి. కనుక మీలాంటి ప్రజానాయకులు ఆ విధమైన మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు మీ మాటల్ని స్వీకరించరు, అవి వాస్తవం కాదు అన్న విషయం కూడా ప్రజలకు తెలుసు అన్న. కనుక ఈ కొన్ని విషయాలు మీరు గమనిస్తారని, సద్విమర్శ చేస్తే స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా తప్పులు జరగవచ్చు, కానీ అటువంటి వాటి గురించి సద్విమర్శ చేస్తే స్వీకరిస్తామే తప్ప కేవలం ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడితే మాత్రం అటు ప్రజలు స్వీకరించరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా మౌనంగా ఉండమన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.